హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. సార్ ఇప్పుడు వేరే మూవీ దగ్గరికి వస్తే ఇండస్ట్రీలో ఒక మంచి వెలిగిన దర్శకులు ఇప్పుడు అందరూ షెడ్కి వెళ్ళారని ఒక టాక్ వినిపిస్తుంది. నిజంగా వాళ్ళకి మూవీ తీయడం రాక లేకపోతే కరెక్ట్గా ఇప్పుడున్న జనరేషన్లో అవగాహన లేకని అని మీరు భావిస్తున్నారా? ఏంటే షెడ్కి వెళ్ళేది? ఇప్పుడు మామూలుగా మేమంతా షెడ్కి వెళ్ళిపోయాం లెక్క. మాకు మూడు వస్తే మేము సినిమా తీస్తామయ్యా. సినిమా తీస్తే ఆడుతుంది, ఒక రోజు ఆడుతున్నా ఒక రోజు ఆడదు. ప్రతి సినిమా ఆడాలని రూల్ ఏం లేదు. అంటే బయట ఆడినోడు అంతా మగోడు, పోయినోడు అంత పనికిరాడు కాదు. డైరెక్టర్ అంటే క్రియేటర్, అతను క్రియేట్ చేస్తాడు. ఆ క్రియేట్ చేసిన వాళ్ళ ఆలోచన వాళ్ళకి ఒక్కోసారి ఉంటుంది, ఒక్కోసారి హిట్ అవుతుంది, ఒక్కోసారి ఫట్ అవుతుంది. ప్రతిసారి చేసిందల్లా హిట్ అవ్వాలని రూల్ ఏం లేదు. ప్లస్ ఇంకోటి, హిట్ అయిన ప్రతి సినిమా గొప్ప సినిమా కాదు. ఎందుకు హిట్ అయిందో ఎవరికి తెలీదు. దానికి లాజిక్ ఎవరికైనా చెప్పమానండి. ఆ లాజిక్ తెలిస్తే అందరూ కంటిన్యూస్గా హిట్లు ఇస్తారు కదా. సో నీకు హిట్ అయిన సినిమా వల్ల మంచి గొప్ప డైరెక్టరు, ఫట్ అయిన సినిమా వాడు బ్యాడ్ డైరెక్టర్ కాదు. సినిమా బాగుంటే మంచి డైరెక్టర్, బాగోకపోతే బ్యాడ్ డైరెక్టర్ అవ్వచ్చు. సో దానికి ఫట్ అయింది, షెడ్కి వెళ్ళారు, ఇవన్నీ పిచ్చి మాటలు మాట్లాడబాకండి, గౌరవించండి దర్శకుల్ని. సార్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మిస్టర్ బచ్చన్ కానీ ఇస్మార్ట్ శంకర్ కానీ రిలీజ్ అయింది. సో రిలీజ్ అయిన ఆ మూవీస్ సరిగ్గా ఆడని పరిస్థితి మనం చూస్తున్నాం. కాకపోతే మూవీ టీమ్స్ వాళ్ళు ఆ మూవీ చాలా బాగుంది అని సెలబ్రేషన్స్, ఫంక్షన్స్ లాంటిది చేస్తున్నారు. సో ఇప్పుడు మనం ఇది ఎలా చూడొచ్చు అంటారు సార్? ఇది ఏం చూస్తారా మనకి? ఎందుకే చూడటం? 2 రోజులైన సినిమా రిలీజ్ అయ్యి సో వాళ్ళు బాగుందో లేదో వాళ్ళ వాళ్ళు చూస్తారు. డబ్బులు పెట్టింది వాళ్ళు, వస్తే వాళ్ళకి పోతే వాళ్ళకి, మధ్యలో నీకు నాకేం తేట? కూర్చొని వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎందుకు చూస్తున్నారా లేదా, ఫంక్షన్ చేసి మళ్ళీ డబ్బులు తగలేసారా? మనకి ఏంటి దీనివల్ల నీకు ఏమన్నా వచ్చిందా? నీకేంది సునకానందం? వాడి సినిమా పోతే నీకు ఆనందమా? వాడు బాగుంటే నీకు చూడటంలో ఇష్టం లేదా? కళ్ళు కొడతాయి వాళ్ళు ఏమన్నా బాగుంటే. నీకేంటి బాధ? వాడు బాగుండాలని కోరుకోండి. ఎవడైనా బాగోవాలని కోరుకోండి. పక్కింటోడు బాగోవాలి, ఎదురింటోడు బాగోవాలని అనుకోండి. అది పోయాడా సార్, నాశనం అయిపోతాడా? భద్రం వదిలింది కదా. ఎందే ఇది సార్? అదే నేను దాని గురించి మూవీ అంటే బయట అది మేమ్స్లో అది చాలా ఆర్టికల్స్లో మేము చూస్తున్నాము. మూవీ రిలీజ్ అయిన ఒక 2 డేస్కి సెలబ్రేషన్ ఫంక్షన్ చేస్తే ఆ మూవీ ఫ్లాప్ అయిన అర్థం. ఏదైతే ఒక 1 వీక్ తర్వాత కానీ, ఒక 1 మంత్ తర్వాత కానీ అలాంటి సెలబ్రేషన్ చేస్తే ఆ మూవీ మంచి హిట్ అయిందని, కలెక్షన్స్ బాగా వచ్చినాయి అని అర్థం. సో అలాగా చాలామంది ఆర్టికల్స్ కానీ, చాలామంది మూవీ క్రిటిక్స్ కానీ ఇలా చెప్పే పరిస్థితి మనం చూస్తున్నాం. అది నిజమేనా సార్? అది ఏది నిజం ఏది కాదు. ఎందుకు ఒక రోజు సేమ్ డే చేస్తారు. మార్నింగ్ షో అయినాక ఎప్పుడు ఏ సినిమాకైనా ఒక షో అయిపోయినాక తెలిసిపోతుంది. దానికి రోజంతా చూడక్కర్లా. మార్నింగ్ షో దాని హిట్ ఫట్టో తేలిపోతుంది. సాయంత్రానికే చేసుకుంటాం ఒక్కోసారి ఫంక్షన్, లేదా మార్నింగ్ షో అవగానే కూడా ఫంక్షన్ చేసిన రోజులు ఉన్నాయి. ఎందుకంటే అంత తెలివి తక్కువ వాళ్ళం కాదు కదా సినిమా తీసేవాళ్ళం. సో దాన్ని బట్టి ఉంటుంది అంతే తప్ప ఎవడు రైట్ ఇప్పుడు కొత్తగా వీళ్ళంతా వచ్చి సోషల్ మీడియా వచ్చి వీళ్ళు విశ్లేషిస్తున్నారు మా మీద. వాళ్ళెవాళ్ళు చెప్తానికి మాకు తెలియదేటి. మేము హిట్ తీస్తామా, ఫట్ తీస్తామా, తీసిన పనికి వస్తుందా, పనికి రాదా, చూస్తున్నారా, చూడలేదా, ఈ కలెక్షన్ వస్తుంది రోజు. షో బై షో కలెక్షన్ వస్తుంది. ఏ క్లాస్కి ఎంతమంది వచ్చారో కూడా తెలుస్తుంది. సో సినిమా ఏం ఆడుతుంది, ఏం ఆడతలేదు తెలుస్తుంది. మా ఆపరేటర్లు ఉంటారు, వాళ్ళు చెప్పేస్తారు, సార్ ఈ సీన్ చూస్తున్నారు, ఈ సీన్ చూడట్లేదు, మొత్తం చూడరు సార్ అని కూడా చెప్పేస్తారు వాళ్ళు. వీళ్ళంతా చెప్పక, సోషల్ మీడియా వాళ్ళు చెప్పక్కర్లే మాకు. ఒక ఆపరేటర్కి ఫోన్ చేస్తే అన్న ఎట్ట ఉందని అంటే, సార్ దొబ్బింది సార్ అంటారు, లేదా బ్రహ్మాండం సార్ అంటారు, అయిపోతుంది. ఇప్పుడు మీరంతా చెప్తే దాని సినిమా ఆడుతుంది, మీరంతా చెప్తే సినిమా పోతుంది అనుకుంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఒక మూవీ మీద అవగాహన లేని ప్రతి ఒక్కరు కూడా మూవీ రివ్యూస్ వాళ్ళకి ఉందో లేదా మళ్ళీ వాళ్ళ మీద నేను ఎందుకు కామెంట్ చేయాలి? మనకు అనవసరం. ఇప్పుడు వాళ్ళ ఇష్టం వాళ్ళది. ఇప్పుడు వాక్ స్వాతంత్రం ఉంది, ఎవరి ఇష్టం వచ్చింది వాళ్ళు మాట్లాడుతున్నారు. మాట్లాడుకొని మనకి ఎందుకు వచ్చింది, మాట్లాడకుండా ఉంటే బాగుంటుందని మేము అనుకుంటున్నాము. కాదు మేము మాట్లాడతాం అంటే వాళ్ళకి స్వతంత్రం ఉంది కదా, మాట్లాడుకొని దాన్ని పట్టించుకోక్కర్లేదు. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.